హాయ్ అండి, నా పేరు కిషోర్. సో ఐఎమ్ టీచర్ అండ్ డిజైన్ అండ్ డెవలపర్ విచ్ రిలేటెడ్ టు యానిమేషన్, విఎఫ్ఎక్స్, గేమ్ డిజైనింగ్ అండ్ గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ మీన్ స్టాక్, ఫుల్ స్టాక్ అండ్ మోర్. సో జనరల్లీ నాకు చాలా కాల్స్ అయితే వస్తున్నాయి. అంటే కాల్స్ అంటే పర్టికులర్గా రావు. కొంతమంది పరిచయం అయినప్పుడు కానీ, లేదంటే ఏదైనా క్లయింట్స్కి, డాక్టర్స్ కానీ, లేదంటే పర్టికులర్ బిజినెస్ పీపుల్కి వెబ్సైట్ చేసినప్పుడు సో వాళ్ళు సరదాగా అడుగుతారో మరి సీరియస్గా అడుగుతారో తెలియదు. కిషోర్, నాకు మీరేమైనా నేర్పుతారా వెబ్సైట్ డిజైనింగ్, లేదంటే యాప్ డిజైనింగ్ మీరు నేర్పుతారా అంటే, సో నేర్పుతాను, డెఫినెట్ నేర్పుతాను. బట్ నాకు కోడ్ అంటే భయం అంటారనమాట. స్టూడెంట్స్ కూడా కొంతమంది ఏంటంటే వెబ్సైట్ డిజైన్ సజెస్ట్ చేస్తాను. అంటే ఒక కంపెనీలోకి వెళ్ళిన తర్వాత వాడు అన్ని రకాలుగా చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఏదో ఒక రోల్ చేసుకుని వచ్చేస్తే కాదు. ఎలా హైర్ చేసుకున్నారంటే మీకు మల్టిపుల్ స్కిల్స్ ఉండాలి. వెబ్సైట్ చేయగలగాలి, డిజిటల్ మార్కెటింగ్ చేయగలగాలి, అక్కడ ప్రాజెక్ట్ మేనేజ్ చేయగలగాలి, ఇవన్నీ చాలా ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఏంటంటే క్లయింట్ నేను సజెస్ట్ చేస్తుంటాను స్టూడెంట్స్కి. బట్ దే ఆర్ నాట్ బిలాంగ్స్ టు ఐటీ అనమాట. ఐటీకి సంబంధించి కంప్యూటర్ సైన్స్ సంబంధించిన వాళ్ళు కాదు. కామర్స్ కానీ, లేదంటే వేరే గ్రూప్ ఫ్యాషన్ డిజైనింగ్ కానీ వేరే వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళు ఏంటంటే వెబ్సైట్ సార్ మాకు కోడ్ అంటే భయం అంటారు. సో కోడ్ అంటే భయపడద్దామండి. సో ఇక్కడ మనకి వెబ్సైట్ డిజైన్ చేయడానికి కోడ్ ద్వారా కూడా చేస్తాము, యాజ్ వెల్ కోడ్ లేకుండా కూడా చాలా బెస్ట్ వెబ్సైట్స్, కమర్షియల్ స్టాండర్డ్స్ వెబ్సైట్స్ చేస్తామన్నమాట. సో నేను కోడ్ ద్వారా చేస్తాను, యాజ్ వెల్ యాజ్ ఫుల్ స్టాక్, మీన్ స్టాక్ చేస్తాను, యాజ్ వెల్ యాజ్ నో కోడ్ కూడా యూస్ చేస్తాను అనమాట. ఇది క్లయింట్స్ డిపెండ్స్ ఆన్ క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి, క్లయింట్కి ఎలా కావాలి ఏంటి, దానికి వాళ్ళకి ఎలా కావాలనుకుంటే దానికి నో కోడ్ సరిపోతుంది, కోడ్ అవసరం లేదు. సో వాళ్ళకి ఇంకా అడ్వాన్స్ లెవెల్ ఫీచర్స్ కావాలి అనుకుంటే మటుకు అప్పుడు నేను కోడ్లోకి వెళ్తాను అనమాట. సో ఎప్పుడైతే అడ్వాన్స్ క్లయింట్స్ ఉంటారంటే ఆ ప్రాజెక్ట్స్ 10 lakhs పైన ఉంటాయన్నమాట. మామూలుగా 50,000కి 1 lakh మనం చేయము. సో అంత హెవీ ప్రాజెక్ట్స్ అయితే బాగా హెవీ అప్లికేషన్స్ వస్తాయి. బట్ నార్మల్గా ఒక వెబ్సైట్ కమర్షియల్ స్టాండర్డ్స్లో చేయడానికి, ఒక బిజినెస్ ఓరియంటెడ్ కమర్షియల్ స్టాండర్డ్స్లో చేయడానికి కోడ్ లేకుండా కూడా చేయొచ్చు అనమాట. చాలా బెస్ట్ వెబ్సైట్స్ చేస్తాం. నాకు 10 వెబ్సైట్స్ వస్తే అందులో 8 వచ్చేసి నో కోడ్ యూస్ చేస్తాము, కోడ్ అనేది యూస్ చేయము. ఓకే, రైట్. సో ఇది ఎలా ఉంటుందంటే, నాకు స్టూడెంట్స్ ఎలా అడుగుతారంటే వాళ్ళు ఏ బ్యాక్గ్రౌండ్ అయినా కావచ్చు, ఈవెన్ 10th ఉంటే చాలు, 10th ఉన్నా ఆ మాత్రం అర్థం చేసుకోగలరు నో కోడ్ అంటే. ఇది ఎలా అంటే, మీరు మొబైల్ ఎలా, ఆండ్రాయిడ్ మొబైల్ ఎలాగైతే ఆపరేట్ చేస్తారో, స్వైపింగ్ యాజ్ వెల్ యాజ్ డ్రాగ్ అండ్ డ్రాప్, చేంజింగ్ సేమ్ ఇలాగే ఉంటుంది. మనకు వెబ్ బిల్డర్స్ కానీ, లేదంటే వర్డ్ ప్రెస్ కానీ, ఏఏ టూల్స్ కానీ, ఇవన్నీ కూడా ఇలాగే సింపుల్గా మనం యూస్ చేస్తాము. కాకపోతే కొంచెం ఏదో వెబ్సైట్ డిజైనింగ్ అంటే ఏదో మనం టెక్స్ట్ పెట్టేసి, ఇమేజ్ పెట్టేసి, సర్వీస్ పెట్టడం కాదు. కమర్షియల్ స్టాండర్డ్స్లో చేయడం వేరు, నార్మల్గా చేయడం వేరు. అంటే కమర్షియల్ స్టాండర్డ్స్లో చేయడం అంటే ఒక క్లయింట్కి వాడిచ్చే 20,000 వెబ్సైట్ అనేది 20,000 చేయొచ్చు, 50,000 చేయొచ్చు, 1,00,000 రూపాయలు చేయొచ్చు. వాడిచ్చే అమౌంట్కి వాడికి కమర్షియల్గా వాడికి రెవెన్యూ జనరేట్ అవ్వాలి. మనం చేసే వెబ్సైట్ దాంట్లో ఏమేమి పెట్టాలి, అసలు ఏ టాపిక్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మీకు చాలా క్లియర్గా ఆన్లైన్లో ట్రైనింగ్ ఇస్తాను. యాజ్ వెల్ as ఇక్కడ మీకు ఆన్ సైట్ కావాలనుకుంటే ఐఎమ్ జస్ట్ కొలాబరేటింగ్ విత్, అంటే కొన్ని ఇన్స్టిట్యూట్స్తో నేను టైఅప్ అవుతున్నాను. ఇన్స్టిట్యూట్ కానీ, లేదంటే డాబా గార్డెన్స్, విశాఖపట్నం డాబా గార్డెన్స్ దగ్గర నేను కొన్ని కంపెనీస్తో టైఅప్ అయ్యాను. సో మీరు కాల్ చేసి నేను ఎక్కడ రావాలని చెప్తాను. వైజాగ్లో అయితే 4-5 లొకేషన్స్తో నేను కొలాబరేట్ అవుతున్నాను ట్రైనింగ్ ఇవ్వడానికి. సో ఆన్ సైట్ కావాలనుకుంటే, ఆన్లైన్ అయితే మాకు మార్నింగ్ 4 నుంచి నైట్ 12 వరకు నేను కంటిన్యూ క్లాసెస్ తీసుకుంటాను. సో డిపెండ్స్ ఆన్ మీ టైం అవైలబిలిటీ ఉండాలి, నా టైం కూడా అవైలబిలిటీ ఉండాలి. ఏ టైం మ్యాచ్ అవుతుంది అనేది ఆ టైం చూసుకొని నేను ట్రైనింగ్ అనేది ఇస్తాను, ఆన్లైన్లో ట్రైనింగ్. సో ఈ వెబ్సైట్ డిజైనింగ్ చేయడానికి మనకి మెయిన్గా, సో చెప్పాను కదా 10th ఉండాలి, మినిమం 10th ఉంటే మీకు అర్థమవుతుంది మినిమం టెర్మినాలజీ కానీ. సో బట్ కోడ్ గురించి మర్చిపోయాను, అసలు కోడ్ అనేది అవసరం లేదనుకోండి. బట్ కోడ్ అంటే సింపుల్ బేసిక్ ఫండమెంటల్స్ అనేది మీకు ఎలా అంటే, ఒక ఫౌండేషన్ కానీ, బేసిక్ పిల్లర్స్ కానీ, ఫౌండేషన్ నుంచి నేను స్టార్ట్ చేస్తాను అనమాట. మీకు జీరో నాలెడ్జ్ ఉన్నా, కాకపోతే మినిమం ఎంఎస్ ఆఫీస్ తెలియాలి, వర్డ్ అంటే ఏంటో తెలియాలి, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అంటే ఏంటో తెలియాలి, యాజ్ వెల్ యాజ్ పీపీటీ, ఇలాంటి కంప్యూటర్ బేసిక్స్ తెలియాలి. ఇవి తెలియకుండా మీరు వెబ్సైట్ నేర్చుకుంటారంటే కుదరదు అనమాట. సో మీరు అవి ఎంఎస్ ఆఫీస్ కూడా నేను ఆన్లైన్లో ట్రైనింగ్ ఇస్తాను, ఆన్ సైట్ కూడా ట్రైనింగ్ ఇస్తాను విశాఖపట్నంలోని. సో మీరేంటంటే, సో మినిమం బేసిక్స్ ఉంటాయి. సో నేను మళ్ళీ ఈ వెబ్సైట్కి సంబంధించి ఫౌండేషన్స్, అసలు హోస్టింగ్ అంటే ఏంటి, డొమైన్ అంటే ఏంటి, అసలు కోడ్ అయితే ఎలాగ వర్కౌట్ అవుతుంది, కోడ్ లేకుండా ఎలాగ వర్కౌట్ అవుతుంది. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ అనుకోండి, వెబ్సైట్కి ఏదైనా బ్యాక్గ్రౌండ్ కలర్ పెట్టాలి మీరు, ఆ టెక్స్ట్ అనేది కోడ్లో ఎలా చేస్తారు, ఇలాగ చేస్తారు. అంటే HTML అనేది అక్కడ ఆ టెక్స్ట్ రాయడానికి ఉపయోగపడుతుంది, CSS అనేది ఆ టెక్స్ట్కి కలర్ ఇవ్వడానికి, అలాంటి బేసిక్ ఫండమెంటల్స్. కానీ మీకు అది నాలెడ్జ్ ఉంటే చాలు, మీకు ఆ కోడ్ అవసరం లేదు. సో కొంత అంటే ఆ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది అనమాట, కోడ్ అనేది మీకు అవసరం లేదు. సో
అలాంటి ఫౌండేషన్ అనేది మీకు డెవలప్ చేస్తాం అనమాట. అక్కడి నుంచి అది బేసిక్ అనమాట. అక్కడి నుంచి అలాగా గ్రాఫిక్ డిజైన్ ప్రిన్సిపల్ కానీ, వెబ్సైట్ డిజైన్ ప్రిన్సిపల్ కానీ, విజువలైజేషన్ ప్రిన్సిపల్స్ కానీ, ఒక వెబ్ టెంప్లెట్ ఎలా తయారు చేస్తారు, యాజ్ వెల్ యాజ్ ఒక కమర్షియల్ స్టాండర్డ్స్లో ఏ ప్యానల్ ఎక్కడ యూస్ చేస్తారు, వెబ్సైట్ చేయడానికి బ్యాక్ అండ్ ఏ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఎస్ఈఓ కానీ, యూజర్ ఇంటర్ఫేస్ కానీ, యూజర్ ఎక్స్పీరియన్స్ కానీ, అలాగే లోగో డిజైనింగ్ కానీ, ఇవన్నీ కూడా అన్నీ కూడా కవర్ చేస్తాను. గ్రాఫిక్ డిజైనింగ్, వీడియో ఎడిటింగ్ అంటే అది వీడియో ఎడిటింగ్ కాదండి, ఒక ప్రోడక్ట్ కస్టమర్ లైవ్ ప్రాజెక్ట్, నేను ఆల్రెడీ క్లయింట్కి చేసిన ప్రాజెక్ట్స్ మీకు లైవ్గా చేసి చూపిస్తాను. ఓకే, వాళ్ళ యొక్క సర్వీసెస్ ఏ విధంగా వీడియోల ద్వారా చూపించాలి, ఎందుకంటే వాళ్ళ కస్టమర్స్ ఉంటారు కాబట్టి. ఇప్పుడు క్లయింట్ చేస్తామనుకోండి, ఎందుకు చేయించుకుంటాడు వెబ్సైట్, వారికి కస్టమర్స్ రావాలని కదా, వారికి డబ్బులు రావాలని కదా. సో అలాంటి వారికి డబ్బులు రాపించాలంటే మీరు ఎటువంటి విజువలైజేషన్ చూపించాలి వెబ్సైట్లో, ఎటువంటి టాపిక్ ఇన్వాల్వ్ చేయాలి, సో ఒక వెబ్సైట్కి ఎంత కాస్ట్ చేయొచ్చు, ఓకే, ఒక ఎంత కాస్ట్ నుంచి ఎంత కాస్ట్ వరకు వెళ్ళాలి, ఇలాగ బిజినెస్ రిలేటెడ్ కానీ, ఒక కస్టమర్తో ఎలా డీల్ చేయాలి అని కానీ. సో మీ ఓన్గా ఏదైనా రెస్టారెంట్ స్టార్ట్ చేస్తున్నారు, సో మీ రెస్టారెంట్కి వెబ్సైట్ ఎలా చేయాలి, అదే వేరే వాళ్ళకి ఏదైనా మీరు కూడా ఈ వెబ్సైట్ డిజైనింగ్ అనేది సైడ్గా పార్ట్ టైం పెట్టుకోవాలనుకుంటున్నారు, మీరు వేరే వాళ్ళకి వెబ్సైట్ డిజైన్ చేద్దాం అనుకుంటున్నారు, మీరు కూడా ఒక వెబ్సైట్ డిజైన్ చేసి, అంటే అందులో మీ సర్వీస్ పెట్టారు, వెబ్సైట్ డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా కొన్ని పెట్టారన్నమాట. వీటినన్నింటినీ మీ క్లయింట్స్కి ఎలాగా చేయాలి, అంటే క్లయింట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎలా ఆలోచించాలి, ఇవన్నీ కూడా మీకు ఈ కమర్షియల్ ట్రైనింగ్లో 2 months ఉంటుంది. ట్రైనింగ్ 2 months డైలీ 1 hour ఉంటుంది క్లాసెస్. ఇందులో ఫండమెంటల్స్ దగ్గర నుంచి అన్ని కవర్, ఐకాన్ డిజైనింగ్, క్లిప్ ఆర్ట్ డిజైనింగ్, బ్రోచర్ డిజైనింగ్, వెబ్సైట్లో కస్టమర్స్కి ఏమేమి ఇవ్వాలి, లోగో డిజైనింగ్, అంటే థీమ్, అంటే ఒక బ్రాండింగ్ ఎలా చేయాలి. సో ఇవన్నీ కూడా మనకి వెబ్సైట్ డిజైనింగ్లోనే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మోషన్ గ్రాఫిక్స్, కస్టమర్ యొక్క సర్వీస్ కానీ ప్రజెంటేషన్ కానీ, సర్వీస్ ప్రజెంటేషన్ కానీ, లేదు అంటే ప్రొడక్ట్ ప్రజెంటేషన్ కానీ ఎలా గ్రాఫిక్స్ ద్వారా చూపించాలి, ఆ చూపించిన దాన్ని వెబ్సైట్లో ఎలా పెట్టాలి, వాటన్నిటికీ ఎస్ఈఓ ఎలా రాయాలి, గూగుల్లో సెర్చ్ చేస్తే ఎలా వాడి వెబ్సైట్ రావాలి అనేది కంప్లీట్గా క్లియర్గా, వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఒక వెబ్సైట్ డిజైనింగ్గా కాదు, అదర్ కోర్సెస్ కూడా నేను ట్రైనింగ్స్ చేస్తున్నాను ఆన్లైన్లోనే. యానిమేషన్ అని, విఎఫ్ఎక్స్ అని, గేమ్ డిజైనింగ్ అని, యాజ్ వెల్ యాజ్ మోషన్ గ్రాఫిక్స్ అని, ఫుల్ స్టాక్ అని, మీన్ స్టాక్ అని, ఆర్కిటెక్చరల్ బిల్డింగ్ డిజైనింగ్ కానీ, జ్యువెలరీ డిజైనింగ్, ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి. నా వెబ్సైట్లో నేను ఏమేమి కోర్సెస్ ఇస్తున్నాను, ఏమేమి సర్వీస్ ఇస్తున్నాను మీరు చూసుకోవచ్చు. సో మీకు కావాలి అనుకుంటే మటుకు యూ వాంట్ టు లెర్న్ గుడ్ వెబ్సైట్ డిజైనింగ్ స్కిల్స్ అండ్ ఆల్, మీరు నాకు కాల్ చేయండి, ఒక డెమో ఆన్లైన్లో ఇస్తాను. సో 1 or 2 classes చూడండి, ఎలా చెప్తున్నాను ఏంటి మీకు నచ్చితే. సో మీకు నిజంగా ఆ డెమోలో మీకు ఏంటి చెప్తున్నానంటే, నేను ఏ క్లయింట్స్ చేశాను, సో వాళ్ళకి రెవెన్యూ ఎలా జనరేట్ అవుతుంది, అదే స్టాండర్డ్లో మీకు కూడా ఒక వెబ్సైట్ డిజైనింగ్ అనేది మీ చేత చేయించే రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను. మార్నింగ్ 4 నుంచి నైట్ 12 వరకు నేను క్లాసెస్ చాలా తీసుకుంటాను, ప్రాజెక్ట్స్ కూడా చేస్తుంటాను. సో మీరు వర్కింగ్ ప్రొఫెషనల్ అయితే మటుకు మేబీ 9 నుంచి 7 వరకు వర్క్ చేస్తుంటారు. సో బిఫోర్ 9 అంటే 8 to 7 బ్యాచ్ కానీ, 6 to 7 బ్యాచ్ కానీ, మార్నింగ్ 5 to 6 బ్యాచ్ కానీ, లేదంటే ఈవినింగ్ ఆఫ్టర్ ఇంటికి వచ్చేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి 8 to 9 బ్యాచ్ జాయిన్ అవ్వాలన్నా యూ కెన్ జాయిన్ త్రూ ఆన్లైన్ అండి. సో అంటే ఇది క్లాస్ ఎక్కువ మంది తీసుకోవట్లేదు, మ్యాక్సిమం 4 members 5 members ఒక బ్యాచ్లో ఉంటారనమాట. సో మధ్యలో పెట్టడం అదేం ఉండదు, స్టార్టింగ్ నుంచి చేస్తాం, అదంతా మేము మేనేజ్ చేసుకుంటాము. సో మీకు అంతా చాలా క్లియర్గా నీట్గా చెప్పడం జరుగుతుంది. సో మీకు ఏంటంటే ఒక స్ట్రక్చర్డ్ అనమాట, అంటే మీకు మీ ఓన్గా నేర్చుకునే కంటే ఏదో నెట్లో చూసి నేర్చుకునే కంటే ఒక పక్క నుంచి ఒక టీచర్ గైడ్ చేస్తే, ఓకే ఈ టాస్క్ చేసావు, ఇది ఇలా కాదు, ఇలా చేస్తే మీ క్లయింట్కి బాగుంటుంది అని చెప్పే టీచర్ కావాలి, ఒక ఫ్యాకల్టీ కావాలంటే మాత్రం ఐఎమ్ ద రైట్ పర్సన్ టు టేక్ యువర్ క్లాసెస్. సో ఇంట్రడ్యూసింగ్ మై సెల్ఫ్, మై నేమ్ ఇస్ అల్లంక కిషోర్. సో నేను 2007 నుంచి క్లాసెస్ తీసుకుంటున్నాను. అండ్ when I was 18 years old I started teaching అండి. సో అంటే చాలా ఇన్స్టిట్యూట్లో వర్క్ చేశాను, బెంగళూరులో కానీ, హైదరాబాద్లో కానీ, చెన్నై కానీ, లేదంటే వైజాగ్లో కానీ. more than 5,000+ స్టూడెంట్స్ క్లాస్ తీసుకున్నాను, more than 1,000+ ప్రాజెక్ట్స్కి అయితే చేశాను. యానిమేషన్, విఎఫ్ఎక్స్, గేమ్ డిజైన్, యాజ్ వెల్ యాజ్ వెబ్సైట్ డిజైనింగ్, యాప్ యూఐ యూఎక్స్ కానీ చాలామంది క్లయింట్స్ చేశాను. ఓకే, 50+ కంపెనీస్లో అయితే నేను వర్క్ చేశాను. సో మీకు బెస్ట్ క్వాలిటీ ట్రైనింగ్ కావాలి, మీరు కూడా నాలాగే ఒక క్వాలిటీ వెబ్సైట్ చేయాలి అనుకుంటే మటుకు, సో డెఫినెట్లీ యూ కెన్ కాల్ మీ అండ్ యూ కెన్ షెడ్యూల్ మీటింగ్ ఆన్లైన్లో. కానీ మీకు ల్యాప్టాప్ అయితే ఉండాలి. ఈ ల్యాప్టాప్ కానీ సిస్టమ్ కానీ ఉంటే, గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే మీరు ఎక్కడి నుంచైనా జాయిన్ అవ్వచ్చు, చిత్తూరు కానీ, లేదంటే తెలంగాణ, ఆంధ్ర, ఎనీవేర్. సో తెలుగులో క్లాసులు తీసుకుంటాను, ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో కూడా నేను తీసుకుంటాను క్లాసెస్. సో దట్స్ వాట్. కానీ ఆన్ సైట్ అయితే మటుకు వైజాగ్లో మాత్రమే నేను కొన్ని ఇన్స్టిట్యూట్స్ టైఅప్ అయ్యాను. సో ఒక పర్టికులర్ బ్యాచ్ ఉంటే నేను వెళ్ళి క్లాసెస్ అయితే తీసుకుంటాను. సో ఎవరైనా గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, 10th
పాస్ అయ్యి జస్ట్ అలాగా వాళ్ళు వెబ్సైట్ డిజైన్ అడ్వాన్స్ లెవెల్లో నేర్చుకొని వాళ్ళు కూడా ఓన్గా ఈ రోజుల్లో 10th స్టూడెంట్స్ కూడా చాలా ఫాస్ట్ ఉన్నారు. వాళ్ళే ఓన్గా వెబ్సైట్ డిజైన్ చేయగలిగే స్థితిలో ఉంటున్నారు. సో వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు అనమాట, ఎవరైనా 10th కానీ ఇంటర్మీడియట్ కానీ. సో యూ వాంట్ టు లెర్న్ యువర్ సెల్ఫ్ టు డూ కమర్షియల్ స్టాండర్డ్స్ వెబ్సైట్, యూ వాంట్ స్టార్ట్ యువర్ ఓన్ కంటెంట్ అండ్ పోస్ట్ ఇన్ వెబ్సైట్ అండ్. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ. సో మోర్ దెన్ 5,000 స్టూడెంట్స్కి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను, టీచ్ చేశాను. సిన్స్ 2007 నుంచి నేను క్లాసెస్ తీసుకుంటున్నాను. అలాగే సైడ్ నుంచి ఫ్రీలాన్సింగ్ అవుట్సోర్సింగ్ ప్రాజెక్ట్స్ కూడా చేస్తున్నాను. సో ఒక కమర్షియల్ స్టాండర్డ్స్లో ఒక క్లయింట్ని ఎలా డీల్ చేయాలి, బిజినెస్ని ఎలా రాబట్టాలి, క్లయింట్కి ఎలా బిజినెస్ చూపించాలనేది చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు డీటెయిల్స్ అన్నీ కూడా కింద ఇస్తున్నాను. సో అలాగే కొన్ని డెమోస్ కూడా ఇస్తున్నాను. నేను ఏమేమి చెప్తాను, నా శాంపిల్స్ ఎలా ఉంటాయి అన్నీ కూడా డెమోస్లో మీరు చూడొచ్చు కింద వీడియోలో. థ్యాంక్ యూ.